ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు. తెలంగాణను హీట్ వేవ్ భయపెడుతూ ఉంటే ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎండ తీవ్రత పీక్ స్టేజ్ కు చేరితే ఇవాళ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కేరళ తీరానికి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో జూన్ లో కూడా ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ నెలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావం వల్ల వేడి వాతావరణం ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఒకవైపు రుతుపవనాల ఆగమనం, మరోవైపు హీట్ వేవ్ పరిస్థితులు ఒకేసారి నెలకొనే విచిత్ర వాతావరణం కనిపించనుంది. జూన్ నెలలో ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండనుంది. అక్కడ సాధారణం కంటే 45% నుండి 55% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని అంచనా. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడపతో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరోవైపు 17 మండలాల్లో తీవ్ర వడగాలులుంటాయని, కొన్ని మండలాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతోంది.